సమీపంగా ఉన్నాడు. అంటే ఏ రీతిలో మొరపెట్టాలంటే నిజముగా మొరపెట్టేవారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. అంటే ఈ లోకంలో మనం శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఏది వచ్చినా ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు మనం పేతురు గారు ఎలా అయితే పేతురు గారు చెరసాలలో పెట్టినప్పుడు సంఘం ఏ రీతిగా ప్రార్థించిందో ఆ రీతిగా మనం నిజంగా మొరపెట్టినట్లయితే ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఈ లోకంలో శ్రమ వచ్చినా బాధ వచ్చినా ఆయన మన పక్కనే ఉంటాడు. మనల్ని ఆదరిస్తూ చరితీస్తూ ఆయన ఎల్లప్పుడూ నిజంగా మనం మొరపెట్టినట్లయితే ఆయన మనకు సమీపంగా ఉంటాడు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుగాక. ఆమేన్.